కూడి వచ్చిన సోదరులకి యేసుక్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే, నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. నీవు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాము. ఆరాధన అంటే ఏంటి, అసలే మన ఆరాధన గురించి మనం ఆలోచించడం ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే కనుక, ఆరాధన తెలిసిన మనము ఎలా ఆరాధిస్తున్నామో, వ్యక్తిగతంగా తమకు తాము ఎలా ఆరాధన జరుగుతుందో కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఎందు గురించి అంటే, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈనాడు చాలామంది మేము ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అసలు ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధనైనా, గ్రంథానుసారంగా గ్రంథంలో ఉన్న వాక్యాలను బట్టి ఆరాధన చేస్తున్నారు, కానీ అసలు బిహేవియర్ ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, ఇవేమీ లేకుండా నేను ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడని ఆలోచించుకోవాల్సిన విషయాలు మానేసి, ఆరాధనలో కేవలం నామమాత్రంగా ఆరాధన అటెండ్ అయ్యి పాటలు పాడుతూ దేవుని మహింపరచడమని భ్రమపడుతూ వాక్యం హృదయంలో నాటపడకుండా ఏదో కేవలము టైంపాస్గా వచ్చి ఆరాధన చేస్తే కనుక ఆ ఆరాధన సరైన ఆరాధనేనా అని అన్ని విషయాలు ఈరోజు మనము ఆలోచించేద్దాము. నీ ఆరాధన గురించి ఆలోచించమనేస్తమైన విషయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేశాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక, పెంతెకొస్తు పండుగ దినమున అనగా పస్కా పండుగ అయిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటారంటే పెంతెకొస్తు పండుగ దినము, అంటే 50వ రోజు. దాన్ని మరొక పేరు ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ అని చెప్పేశాడు. యూదులకి ప్రథమ ఫలముల పండుగ వచ్చినప్పుడు సంఘ ప్రారంభం జరుగుతుంది, సంఘం యొక్క ఆరంభం జరుగుతుంది. ఎక్కడంటే క్రొత్త నిబంధనలు. అయితే ఈ సంఘ ప్రారంభం రోజు 3000 మందితో సంఘం ప్రారంభించబడినప్పుడు ఈ 3000 మంది రక్షింపబడిన 3000 మందితో మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన జరిగే విషయంలో ఏ బోధ జరిగిందంటే ఆరాధనలో అపోస్తుల బోధ అని చెప్పేశాడు. ఏ బోధ జరిగిందంటే అపోస్తుల బోధ. ఈనాడు ప్రతి ఒక్కరూ ఆరాధన చేసి, ఈనాడు చాలా మంది వీళ్ళందరూ ప్రశ్నించుకోవాల్సింది, మేము చేసే ఆరాధనలో అపోస్తుల బోధ ఉందా లేదా? అపోస్తుల బోధ లేకపోతే అసలు నువ్వు చేసే ఆరాధన సరైన ఆరాధన కాదు. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడానికి అంటే ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడంటే మొట్టమొదటి శతాబ్దపు సంఘమే ఆరాధనలో ఏ బోధ చేసిందంటే అపోస్తుల బోధ చేసింది. ఈనాడు ఏ బోధలు పోతే ఆ బోధలు చేస్తే ఆ ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? అది చెప్తున్నాడు అక్కడ. ఏమని 47వ వచనంలో, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెక్కకు ఉండ్రి. ఇప్పుడు ఎవరైనా డినామినేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళారంటే ఆరాధనకి వెళ్ళారా, మేము కూడా ఆరాధనకి వెళ్ళారని దయచేసి ఎప్పుడు కూడా పొరపాట్లు అనకండి. ఎందుకంటే వాళ్ళు ఆరాధన చేయలేదు. ఎందు గురించి అంటే ఆరాధనలో అపోస్తుల బోధలు ఏంది, అది ఆరాధన ఎలా అవుతుంది? ఎందు గురించి అంటే రకరకాలైన బోధలు ఉన్నాయి కదా సమాజంలో. చూద్దాం ఆ బోధలు కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మన విశ్వాసం గలవారై ఉన్నారు లేదో మనమే పరీక్షించుకోవాలంట. ఈనాడు చాలా మంది ఎక్కడికైతే ఆరాధనకి వెళ్తున్నారో, అది ఇంటి దగ్గరగా ఉన్న ఆరాధన, లేదా ఇంటికి దూరంగా ఉన్న ఆరాధన, లేదా బైబిల్కి దగ్గరగా లేని ఆరాధన, లేదా బైబిల్కి దగ్గరగా లేని సంఘానికి వెళ్ళి నేను ఆరాధన చేస్తానంటే ఆరాధన సరైందా కాదా అని ఎవరికి వారే పరిశీలించుకోవాలంటే. ఎందు గురించి అంటే ఏదో నామమాత్రంగా బైబిల్ పట్టుకుని అక్కడ కూర్చుని 2-3 పాటలు పాడి ఏదో అక్కడ ఏదో చెప్పిన వాక్యాలు వినేసి వచ్చేసి మేము ఆరాధన చేశామంటే కనుక ఆ ఆరాధన గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా మిత్రమా? ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. అది చెప్పేశాడు. మీరు విశ్వాసం కలవారు ఉండలేదు, మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. నాకు తెలియదండి అపోస్తుల బోధ కాదని, నేను దయ్యముల బోధలో ఉన్నాను నాకు తెలియదండి, ఇది అబద్ధ బోధ నాకు తెలియదండి, భూమి మీద కన్ను మూసేలోపు నేను తెలుసుకోలేకపోయాను అంటే కనుక దేవుడు ఖచ్చితంగా నేను ప్రశ్న అడుగుతాడు. ఏమంటే భూమి మీద ఏమడుగుతున్నానంటే దేవుడు మీరు విశ్వాసం కలవారైనారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా అని చెప్పేశాడు.
నేను అబద్ధ బోధలో నేను ఇంకా తెలియదండి, అబద్ధ సంఘంలో ఆరాధన చేసిన తెలియదంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడండి. ఎందు గురించి అంటే ప్రపంచంలో కల్తీ అనేవి ఎలాగైపోయినాయో అలాగే ఒరిజినల్ అనేది అలా ఉంది కాబట్టి నువ్వు ఒరిజినల్ ఎందుకు నెతకలేదు, ఒరిజినల్ అంటే నువ్వు ఎందుకు ఆరాధన చేయలేదు, 60-70 సంవత్సరాల దయ్యములు బోధతో నాకు ఆరాధన చేసి నేను వచ్చి నీకు ఆరాధన చేశానని పరలోకంకి వెళ్ళిన తర్వాత పరదేశకి వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరించడు. ఎందు గురించి అంటే భూమి మీద మనం పరీక్షించుకోవాలి. చదువుదాము, ఎందుకంటే బోధలు రకరకాలైన బోధలు ఉన్నాయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏ బోధ అంటే దయ్యాల బోధ కూడా ఉందంటే దయ్యాల బోధ కూడా ఉంది, దయ్యాలు వేదాలు వల్లిస్తాయి. అలాగే ఈనాడు దయ్యాలు అనేవారు, దయ్యం చేత నడిపించబడే సేవకులు, నీతి పరిచారకుల వేషం వేసుకున్న వారు చెప్పే బోధ దయ్యముల బోధ అయితే ఆ బోధ చేసి దేవునికి ఆరాధన చేస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? అసలు ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? అది సరైన ఆరాధన ఎందుకు అవుతుంది? ఆరాధన దేవుడు అంగీకరించడానికి ఎటువంటి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా అవకాశం ఉండదు అని చెప్పేస్తున్నాడు. ఎందు గురించి అంటే దయ్యముల బోధ ఉంది, భిన్నమైన స్వార్థ ఉంది, అబద్ధ బోధ ఉంది, అబద్ధ బోధకులు చెప్పే బోధ ఉంది. ఇలాంటి రకరకాలైన బోధలతో చాలా మంది ఆరాధన చేసి మేము ఆరాధన చేస్తున్నామంటే కనుక ఎప్పుడైనా నీ ఆరాధన గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అని అంటే ఆలోచించుకోలేని వారు అనేక మంది ఉన్నారు. ఎందు గురించి అంటే అసలు అలాంటి చోట ఉండకూడదు అని కూడా చెప్పేశాడు. రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 16వ వచనం కూడా చదువుతాం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేయడి, క్రీస్తు సంఘములని మీకు అంటే మిగిలిన సంఘాలన్నీ బైబిల్లో ఉన్నాయా? లేవు. మిగిలిన సంఘాల్లో జరిగే ఆరాధనైనా వాళ్ళ క్రైస్తవులైనా వాళ్ళకి సంబంధం ఉందా? లేదు. బైబిల్కి వాళ్ళకి సంబంధం ఉందా? లేదు. మరి వాళ్ళు చేసేది ఆరాధన ఎలా అవుతుంది? వాళ్ళు చెప్పేది బైబిల్ ఎలా అవుతుంది? వాళ్ళ మీద కూడా దేవుణ్ణి ఎలా అవుతుంది? అవుతానికి అవకాశం ఉండదు. దేని గురించి అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తుని కంటిన్యూస్ ఏం చెప్పాడు? సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు అంటే క్రీస్తు సంఘాన్ని మించిన బోధ ఏదైనా ఉందా? అపోస్తుల బోధ మించింది ఏదైనా ఉందా? మీరు నేర్చుకున్న బోధ ఎవరు చెప్పారు మీకు? మేము చెప్పాం. వాళ్ళు అట్టుకొచ్చి అంటారు మత బోధకులు, మేము నేర్పిన బోధకు అంటారు. అక్కడ అలా లేదు. ఏమని? మీరు నేర్చుకున్న బోధకు ఎవరు నేర్పారు? రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి ఎవరు నేర్పారంటే అపోస్తులు నేర్పారు. మరి వారు నా నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలగజేవాడు కనిపెట్టి ఉండని మిమ్మును బతుమాలు కొనుచున్నాను, మీరు వారిలో ఉండే ఆరాధన చేయండి, వారితోనే ఉండి సహవాసం చేయండి, వారితోనే ఉండండి, పరలోకం వచ్చేయండి అంటాడంటే వారి నుండి తొలగిపోండి అని చెప్పేశాడు. ఎందు గురించి అంటే రకరకాలైన బోధలు అంటే 3,000 కోట్ల మత శాఖలు 3,000 కోట్ల డాక్టర్లు చెప్తే 3,000 కోట్ల డాక్టర్ ప్రకారంగా దేవుని ఆరాధిస్తే ఆరాధన సరైన ఆరాధనేనా అని అంటే ఖచ్చితంగా సరైన ఆరాధన కాదు. ఎందుకంటే ఆరాధన చేసే ముందు ఆరాధనలో అపోస్తుల బోధ ఉందా? నేను చేసేది క్రీస్తు సంఘంలోని ఆరాధన, క్రీస్తు సంఘానికి బయట ఆరాధన అని అంటే కనుక ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయము, ఆరాధన అంగీకరించలేని విషయం అండి. కాబట్టి రకరకాల అందుకోసం మీ భిన్నమైన బోధలతోటి మీరు ఏం చేయకండి, తొలగిపోకండి. నీతి విరోధుల తప్పుడు బోధలు, రకరకాలైన బోధలు ఉన్నాయి. బోధలు చూడండి, చాలా రకాలు చూపిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ ఏం చేస్తున్నాడు? బోధించున్నాడు. పౌలు గారి తన జ్ఞానం చొప్పున పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఆయన రాసింటే ఆయన చెప్పిన సంగతులు కొంతమంది గ్రహించలేరంట, విద్యావేయులు ఉన్నారంట, అశ్చర్యులు ఉన్నారంట, తక్కిన లేఖన అపార్థం చేసుకునేవారు ఉన్నారంట. అది చెప్పేశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు ఎలాంటివంటండి? గ్రహించడం కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అశ్చర్యులైన వారును తక్కిన లేపనంలోనూ అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి ఏం చేదురు? అపార్థం అంటే వాక్యాన్ని వక్రంగా తిప్పేవారు, వాక్యాన్ని వక్రంగా మార్చేవారు, వాక్యాన్ని వక్రంగా చెప్పేవారు దగ్గర నువ్వు ఆరాధన చేసి నీ ఆరాధన సరైన ఆరాధనేనా అంటే ఖచ్చితంగా కాదు. ఎందు గురించి అంటే ఆ బోధ ఏ బోధని చెప్పేశాడు? ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక నీతి విరోధన తప్పు బోధ వలన మీరు ఏం చేయకూడదు? తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకున్నట్లు కాచుకొని ఉండి. ఇదే బోధ నీతికే విరోధులు, గ్రంథానికే విరోధులు,
గ్రంథంలో ఉన్న కార్యక్రమాలను చేయని వారు. వీళ్ళు ఆరాధన చేసే ఆరాధన సరైన ఆరాధన అంటే కంపల్సరీ కాదు. అక్కడ చేసే ఆరాధన సరైన ఆరాధన కానప్పుడు వాళ్ళతో కూర్చుని ఆరాధన చేస్తే, వాళ్ళతో కలిసి మనం పాలు పంపులు పొందితే, వాళ్ళతో కలిసి మనం కలిసిపోతే అది ఏ ఆరాధన అవుతుంది అనేది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు గురించి అంటే నీ ఆరాధన, చాలా మంది ఆరాధన చేస్తున్నవారు, ఆరాధనకి వెళ్ళేవారు, దేవుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే కనుక, నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఏ బోధ అనేది ఏం చేయాలి? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉండని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా అని చెప్పేశాడు. అంటే నాయన భూమి మీద నాకు తెలియకుండా చచ్చిపోయాను నాయన, నేను నా కులంలో పుట్టి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆరాధన అనుకుని నేను మోసపోయాను నాయన అంటే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా అంగీకరించడం. ఎందుకు గురించి అంటే ఒక నకిలీ ఫ్రూట్ తినము, నకిలీ వస్తువు వేసుకోము, నకిలీ దాన్ని మనం స్వీకరించము, దాన్ని హత్తుకోము, నకిలీ దాంతో మనం ఉన్నప్పుడు నకిలీ బోధతో, నకిలీ సంఘంతో, నకిలీ ఆరాధనలో, నకిలీ బోధలతో నువ్వు ఆరాధన చేస్తూ దేవునికి ఆరాధన చేశానంటే అది ఖచ్చితంగా సరైన ఆరాధన కాదు. మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం చదివేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని చెప్పేశాడు. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు ఎలా ఆరాధన చేయాలంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. అంటే శరీర సంబంధమైన కార్యక్రమాలు, ఆత్మస్వమైన ఆరాధనలో పాల్పంపులు ఉండకూడదు. కానీ ఈనాడు చాలా మంది చేసేది ఏ ఆరాధన అంటే శరీర సంబంధమైన ఆరాధన చేస్తూ మేము తండ్రిని దేవుని ఆరాధించము, మా ప్రభువారిని ఆరాధించమని చెప్తారు. ఇది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకు గురించి అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, అది అధికారాన్ని కానీ, శరీర సంబంధ స్వభావాన్ని కానీ, శరీర సంబంధమైన మనస్సు కానీ, ఆలోచనలేమో ఇంటికాడెట్టి ఇక్కడ ఆరాధనలో పాట పడతాయి, అక్కడ ఇంటికాడ ఆలోచన పెట్టి ఇక్కడ ఆరాధనలో పాల్గొంటే అంటే నువ్వు నటింతున్నావా? లేకపోతే ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నావా? పాట పాడేటప్పుడు పాట మీద ఏకీభవం ఉందా? పాటతో పాలు పొందావా? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో పాలు పొందావా? మనం ప్రార్థన చేస్తాం భోజనం చేసేటప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన ముగించేద్దామని స్పీడ్గా చేసి ఆపేస్తాం. అది ప్రార్థనేనా? కాదు. అంటే నీ దృష్టి ఫుడ్ మీద కాదు, కానీ నువ్వు దృష్టి దేవుని పైన ఆధారపడి ఉండవు. అలాగే ఆరాధనలో కూడా ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆత్మ ఏకీములో లేకపోయినా, మన శరీరము ఆత్మతో ఏకీవించకపోయినా ఖచ్చితంగా ఆరాధన అంగీకరణ కాదు. ఎందుకు గురించి అంటే ఇక్కడ కూర్చుంటారు, అక్కడెక్కడో చూస్తారు, ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎవరైనా విచిత్రమైన మనుషులా అంటే గ్రహాంతర వాసి నుంచి తప్పిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు కాదు. నిజమేనా? ఎవరైనా ఆరాధనకు వచ్చారని లేటుగా అండి, వాళ్ళు ఎక్కడో ప్రపంచాన్ని ఈ దేశంలో బ్రతకలేని వాళ్ళందరూ వచ్చినట్టు మొత్తం ఆరాధనలు అంతా చూపంతా అలాగే వెళ్తుంది. వీళ్ళు దేని గురించి వచ్చారు? ఆరాధన శరీర సంబంధంగా చేయడానికి వచ్చారు. అప్పుడు ఆరాధన దేవుడు అంగీకరించబడతా? ఆరాధన నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దేవుడు అంగీకరించలేదు. ఎందుకు గురించి అంటే శరీరాన్ని అస్సలు ఆస్పదం చేసుకోకూడదు. పాట పాడమా ఏకీం అవ్వాలి, ప్రార్థన చేసామా. కొంతమంది పుస్తకాలు కూడా తీరు. ఏ పుస్తకాలు? పాటల పుస్తకాలు కూడా తీరు కొంతమంది ఏమో అసలు ఇక్కడ ఏదో కూర్చుంటారు, కానీ ఎక్కడో ఆలోచన ఉంటుంది, ఎక్కడో మనసు పెడతారు, ఎక్కడో మనసు పెట్టి ఇక్కడ ఆరాధనలో కూర్చుంటే ఖచ్చితంగా నీ ఆరాధన అంగీకారం కాదు. ఎందుకు అంటే నువ్వు శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఆరాధన చేయకూడదు. రోమపత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 11వ వచనం. 14-11. నా తోడు ప్రతి మోకాలు ప్రార్థన చేసామనుకోండి, నుంచున్నామనుకోండి అందరూ నుంచోవాలి, లేదా మోకరించామనుకోండి అందరూ మోకరించాలి, పాటలు పాడమనుకోండి అందరూ పాడాలి. ఎదర వాళ్ళు పాడతారులే మనకెందుకులే, మైక్లో ఉన్న ఆయన పాడతారులే మనకెందుకులే అని అనుకున్నారా? మీరు చేసే ఆరాధన నటించే ఆరాధన. అంటే ఏదో నటనంతో పెదవులు జస్ట్ ఇలా కదిపేతారు చాలామంది ఆరాధనలు, కానీ లోపల నుంచి రాగం రాదు, లోపల నుంచి పాట రాదు. అసలు నిజంగా పాటలో ఇలా ఏమవ్వలేదు, ఏకీమం అవ్వలేని వాళ్ళు చేసే ఆరాధన శరీర సంబంధమైన ఆరాధన అవుతుంది, కానీ ఆత్మ సంబంధంగా క్రొత్తమైన ఆరాధన ఎలా అవుతుంది అని అంటే కిందకి మాట్లాడేశాడు. నా తోడు ప్రతి మోకాలు ఆరాధనలో ఇప్పుడు 50 మంది ఉంటాయి కనుక మన సంఘంలో 50 మంది నాలుకలు ఆ రోజు స్తుతించేటప్పుడు స్తుతించలేదా లెక్క చెప్పలు గుర్తుపెట్టుకోండి. 2 ఆ రోజు మీరు ఆరాధన చేయలేనట్టు చెప్పేశారు అక్కడ. ఏమని? నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ఎవరు చెప్తున్నారు? ప్రభు అంటే తండ్రి అని దేవుడు ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు తను గూర్చి దేవునికి ఏం చెప్పాలి? లెక్క ఒప్పగింపగలను అని చెప్పేశాడు. కాబట్టి ఆరాధనలో పాట పాడిపోయామా లెక్క చెప్పాలి,
ప్రార్థనలో ఏకీవించలేదా? లెక్క చెప్పాలి. ప్రార్థనలో ఏకీవించకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు అవతలతో మాట్లాడి అవతల గిల్లి అటు చూసి ఇటు చూసి కింద ఏం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది, ఈ పక్కన ఆవిడ కళ్ళు తెరిసిందా, కళ్ళు మూసిందా, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయనుకోండి ఆరాధనలో, అసలు మీరు ఆ రోజు ఆరాధనే చేయలేదు. ఎందు గురించి అంటే ఆరాధనలో శరీరాన్ని అస్సలు ఏం చేసుకోకూడదు. అసలు ఎప్పుడు కూడా కంటి చూపు కానీ ఆలోచన కానీ వేరే వాటి మీద వెళ్ళకుండా చూసుకోవాలి. ఆరాధనలో కూర్చున్నంతసేపు ముగింపు వరకు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. నేను భాషతో ప్రార్థన చేసినట్లా నా ఆత్మ ప్రార్థన చేయగానే నా మనసు ఏముండదు, ఫలవంతంగా ఉండదు. శబరబ రెబరబ కబకబ అన్నాడు అనుకోండి, అతను ఏం మాట్లాడుతున్నాడో ప్రార్థనలో తెలియక అయోమయంగా చూస్తే ఒక అర్థం. అంతే కదా, ఏమన్నాడు, నేను భాషతో ప్రార్థన చేసినట్లా నా మనసు ఏముండదు, ఫలవంతంగా ఉండదు అని చెప్పాడు. కానీ నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులను ఆత్మ తానే మన ఆత్మతో చెప్తాడు. ఎందు గురించి అంటే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాం, ప్రార్థిస్తాం. ఈ ప్రార్థించినప్పుడు నాతో పాటు ఎవరైతే ఏకీవించలేదో వాళ్ళందరూ శరీర సంబంధంగా ప్రార్థన చేస్తున్నట్టు. అందుకోసం ఏమన్నాడు చూడండి, అక్కడ భాషతో ప్రార్థన చేసినట్లా నా ఆత్మ ప్రార్థన చేయని కానీ మనసు ఏముండదో, ఫలవంతంగా ఉండదు. కానీ ఆరాధనకు వచ్చిన తర్వాత మనసు ఫలవంతంగా ఉండాలి, ఆత్మ ఫలవంతంగా ఉండాలి. అందుకోసం అన్నాడు ఏమని, నేను నెక్స్ట్ ఏమన్నాడు, కాబట్టి నేను ఎలా ఉండాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నెక్స్ట్ నా మనసు ఎలా ఉండాలంటే దాంతో ఏకీవించాలి. ఏం అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అసలు దేని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. టక్ 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 బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అంటే టక్ 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 స్పీడ్ చేసి అయిపోయి అతను ఏం మాట్లాడాడో తెలియదు, ఏం చెప్పాడో తెలియదు, లాస్ట్లో ఏం ఆమెను అన్నాడు, దానికి ఆమెను మనం అనకూడదు. దీని గురించి అంటే మనసు ఫలవంతం కాకుండా ఆత్మ ఏకీవని జరగకుండా నువ్వు ఆరాధన చేస్తే ఆరాధనలో ఏది అంగీకారం కాదు. అందుకోసం అక్కడ ఏమన్నాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. మనసు ఆత్మ మనసు రెండు ఏకీవం లేకపోవడం. ఆత్మ అనేది సరి సంబంధమైందా? కాదు. ఇది మనస్సాక్షి అంతరేంద్రాలకు సంబంధించింది. ఈ అంతరేంద్రంలో ఉన్న అంతరేంద్రం కూడా ఆరాధనలో ఏమవ్వాలి, ఏకీభవన జరగాలి. లేకపోతే నువ్వు నటించే ఆరాధన చేస్తున్నట్టు. ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ పాట పాడుతున్నావు, ఇక్కడ ఉన్నావు, కానీ బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అనేటట్టు ఆరాధన ఎవరైనా చేశారా? నీ ఆరాధన దేవుని చేత ఏం చేయబడదు, అంగీకరించబడదు. చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనొకడు కీర్తనలు పాడేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి అంటే, నేను పాడుతున్న కీర్తన దేని గురించి? తండ్రి దేవుని గురించి. పాటలు పాడే వాళ్ళు నడిపించే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా మీరు పాటని చెప్తున్నప్పుడు ఏం చెప్పాలంటే, ఇది ప్రభువుని స్తుతించే పాట, ఇది తండ్రిని స్తుతించే పాట, మేము పాడేది ప్రభు గురించి, మేము పాడేది తండ్రి దేవుని గురించి, మేము మహింపరిచేది ఏళ్ళ గురించి అనే క్లారిటీ తోటి, లేదంటే మన పాడుతున్న కీర్తన ఏ కీర్తన అనేది మన ఖచ్చితంగా ఉద్దేశంతోనే పాడాలండి. అందుకోసం అన్నాడు, ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతం అంటే ఆత్మ సంబంధమైన గానంతో చెప్తున్నాడు, సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు అంటే శరీర సంబంధమైన పాటలు ఇవి పాడకూడదు. రకరకాలైన పాటలు సమాజంలో ఉన్నాయి. ఆ పాటలన్నీ ఆరాధనకు వచ్చి మనం పాడకూడదు. అవి ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా వాక్యం చేత రాస్తారు కాబట్టి అవన్నీ ఏం చేయాలి, ఆత్మ సంబంధంగా శరీర సంబంధమైన పదాలు వాడతారు కొంతమంది, అవి వాడకుండా ఆత్మ సంబంధమైన పదాల చేత దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. అందుకోసం ఏమన్నాడు, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువుని గూర్చి ఏం చేయాలి, పాడుచు అని చెప్పేశాడు. స్వరం పాట పాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది అసలు పాడుతున్నారో పాటలో కూర్చుంటున్నారో పాటలు పాడుతున్నారో కూడా సంబంధం లేకుండా కూర్చుంటారు. అలా ఉండకూడదండి. ఎందుకంటే పాట పాడినప్పుడు ఆత్మస్వమైన పాటలు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రావాలి గాను, హృదయంలోంచి అని చెప్పేశాడు. అందుకోసమే నేను ఒకసారి చెప్పాను ఎవరికంటే, ఉన్న కాలంలో ఉన్న టైంలో చెప్పాను ఏమనంటే, పాటల బుక్స్ కూడా వాడకండి నేను. ఇందు గురించి పాటల పుస్తకాలు కూడా మర్చిపోయి మనం మానేసి బుక్స్ మూసేసి అవి నిజంగా మన హృదయంలో ఉంటే, ఎవరైనా గుర్తుందో లేదా మాట, అవి హృదయంలో ఉందనుకోండి, ఇక్కడి నుంచి వస్తుందో హృదయంలోంచి ఏదైనా పాట మనకు చూడకుండా వచ్చిందాక ఎలా పాడతాం, నెతుక్కోకుండా ఆలోచన ఎక్కడా లేకుండా హృదయం ఏమవుతుంది, ఏకీమై పాడతాం. నీవు చేసిన ఉపకారములకు
పాట బుక్ లేకుండా పాడుతున్నాను. ఎందు గురించి? అది ఆల్రెడీ హృదయంలో స్టోర్ అయిపోయింది. హృదయంలో స్టోర్ అయినప్పుడు నా మనసు దాంట్లో ఎక్కువ ఉంటుంది. నేను పాడుతున్నప్పుడు ఆ పాట కూడా నేనేమవుతాను, ఏకీమై పాడతాను. ఏదో వాళ్ళు పాడుతుంటే మనం ఎత్తేవాళ్ళు కొంతమంది అనేటట్టు ఉన్నారు తప్పించి, హృదయము మనసు ఏకీమం లేకుండా పాట పాడితే అది ఖచ్చితంగా అంగీకరించబడదు. ఇందు గురించి అంటే అక్కడ మాట్లాడితే చూడండి, హృదయంలో ఎవరు గురించి పాడాలి? ఇక్కడ ప్రభువును గూర్చి ఏమన్నాడు? ప్రభువును గూర్చి పాడుచు అంటే ప్రభువుని యేసుక్రీస్తు గురించి పాడాలి. మరి తండ్రి అయిన దేవుని గురించి కూడా పాడినప్పుడు హృదయంతోనే పాడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసమైన పద్యములతోనూ ఒకనొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో, అంటే దేవుని గురించి పాటలు పాడేటప్పుడు కూడా హృదయంలోంచి రావాలి, రాదు. అంతే తప్పించి పై పెదవులతో పాడేద్దాం, వచ్చేసారు, ఏదో ఇచ్చారు కదా లిస్టు, ఏదో 3 పాటలు అన్నారు కదా, 3 పాటలు పాడేసి కామ్గా ఉందో అనేటట్టు ఉద్దేశాలు ఉండకూడదండి. ఎందు గురించి అంటే పాటలో నేను తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? 6 రోజులు కాపాడాడు దేవుడు, నా ఆయుష్నంతటినీ కాపాడాడు, నా ఆరోగ్యానంతటినీ కాపాడాడు, నాకు ఏ దౌష్ట్యము లేకుండా నేనేమి ఎగిరిపోకుండా భూమి మీద సజీవులు ఉండడానికి దేవుడు కాపాడు. కాబట్టి నా జీవితాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తున్నాను? పాటల ద్వారా మహింపరుస్తున్నాను. మరి అనాలోచనగా పాడుతున్నారా? ఇష్టానుసారంగా పాడుతున్నారా? హృదయం ఏదో ఎక్కడో పెట్టి పాడుతున్నారా? హృదయం ఎక్కడో పెట్టి వాక్యం వింటున్నారా? ఇది ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇందు గురించి అంటే దేవుని గురించి పాడేటప్పుడు, ప్రభువుని గురించి పాడేటప్పుడు ప్రతి విషయంలో మన ఆత్మ ఏమవ్వాలంటే ఏకీభవంతో పాడాలి. అందుకోసం ఈ ఆరాధనలో ఏమంటాడంటే చదివాను ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకీవం అవ్వకుండా ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యం విన్నా ఏం ఫలవంతం ఉండదు. ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ, అంటే మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏమవ్వాలి? ఏకీమయ్యి తండ్రి అయిన దేవుని ప్రభువుని యేసుక్రీస్తుని ఆరాధించాలి. అప్పుడు మన ఆరాధన ఏం చేయబడుతుంది అంటే అంగీకరించబడతా. ఎందు గురించి అంటే నటించి ఆరాధన చేయకుండా దయచేసి ఏదో పెదవుల మీద పేసి మనుషుల కోసం పాటలు పాడేసి మనుషుల కోసం వాక్యం వినేసి మనుషుల కోసం ఆరాధనలో కూర్చుని ఈ కార్యక్రమాలు దయచేసి ఎందుకు గురించి అంటే ఆ రోజు మీరు ఆరాధనే చేయలేనట్టు. ఇప్పుడు దాకా మనకి తెలిసింది ఏంటంటే లేటుగా వస్తే మధ్యలో పాల్గొంటే ఆరాధన చేయలేదని తెలుసు, కానీ ఇలాంటి కార్యక్రమాల్లో తెలుసు అంటే తెలియదంటే ఈ విషయం. చదివేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. నీ క్రియలను, అంటే ఏ క్రియలు చేసి మన ఆరాధన కూర్చున్న దేవుని తెలియదా? తెలుసు. నువ్వు అడుగు బూతులు ఆడేసో ఇక్కడ పాట పాడేస్తాను, అక్కడ ఏం చేస్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసో ఇక్కడ ప్రార్థన చేసేస్తాను, అక్కడ ఇష్టం వచ్చినట్టు దొర్లేసో, ఒక లోకంలో శుభ్రం పంది దొరినట్టు కుక్క దొరినట్టు దొర్లేసావు, ఇక్కడికి వచ్చి మైకట్టుకు దేవా నీకు స్తోత్రం, దేవా నీకు కృతజ్ఞాస్తుతులు అంటే దేవుడు నీ క్రియలను ఎరిగినవాడు. ఎందుకు అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, చల్లగా బ్రతుకుతున్నావో, వెచ్చగా బ్రతుకుతున్నావో అన్నీ ఎరిగినవాడే. మీ సంఘంలో ఉన్న సభ్యుడు పలానా చోట మాకు కనపడ్డా, మనం వెచ్చగా ఉన్నాము, చల్లగా ఉన్నాము అన్నీ ఎరిగినోడు. అందుకోసం కింద మాట్లాడేశాడు ఏమని? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను. ఇక్కడేమో శుభ్రం వెచ్చగా ఉన్నారు అనుకోండి, ఆరాధనలో ఆడికి వచ్చిన చల్లగా అయిపోతున్నారు అనుకోండి. ఇవన్నీ ఎరిగినోడు దేవుడు. మరి నీ పక్కనోడు ఎరిగినోడు కాదు, నీ పక్కన కూర్చున్న అబ్బాయి ఎరిగినోడు. ఈ అబ్బాయి తెలియదు, అతనికి ఏం తెలియదు, ఇతనికి ఏం తెలియదు, కానీ దేవుని తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక ఎలా ఉన్నావంట? రెండు కలిపి ఉన్నావు. ఇక్కడ పాటలు పాడుతున్నావు, అక్కడ కూడా సినిమా పాటలు పాడుతున్నావు. శుభ్రంగా సినిమా పాటలు స్టేటస్లు వచ్చేతనే కదా, నోట్లో ఆడేతనే వీళ్ళకి పాటలు. తెలుసా మీకు? ఏంటి క్రైస్తవుడని పాటలు పాడుతుంది, క్రైస్తవుడని ఈ మాటలు మాట్లాడుతుంది. క్రైస్తవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సినిమా సాంగ్ ఏదైనా వచ్చిందనుకోండి, శుభ్రంగా మైండ్లో రొటేట్ అయిపోతుంది చాలామందికి. ఇక్కడేమో దేవునికి స్తోత్రం, దేవా స్తోత్రం అంటున్నారు, అక్కడేమో వేరే స్తోత్రం అంటున్నారు. అంటే అసలు నీ పాటలు ఎలా వస్తున్నాయి, నీ మాటలు ఎలా వస్తున్నాయి, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, ఇక్కడ ఎలా నటించేస్తున్నావు? ఇది గురించి అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయండి చాలా మందిలో. నువ్వు నులివెచ్చవుగా ఉన్నావు గనక నేను నా నోట నుండి నీ మీద ఏం చేస్తున్నాను? ఉమ్మేయని ఉద్దేశించున్నాను. ఉమ్మేస్తున్నానంటే దేవుడు. అమ్మా నువ్వు లోకంలో ఎలా బతుకుతున్నావు, నీ మాటలు ఏంటో, నీ క్రియలు ఏంటో, నీ పడకలు ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, ఇక్కడ సహోదరులతో వచ్చి నటించేసి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంతా తెలుసమ్మా. ఎందుకంటే
ఇక్కడ సీసీ కెమెరా పెట్టాము అనుకోండి, శుభ్రంగా కూర్చున్న వాళ్ళందరూ బాగా ఎలక్ట్గా అంటారు. ఇది గురించి అయ్యి బాబోయ్ సీసీ కెమెరాలను చూస్తున్నారని. అసలైన కంటే నిఘా ఒకటి ఉంది మన మీద, తెలుసా మీకు? ప్రపంచంలో పెద్ద సీసీ కెమెరాయే దేవుడు, తెలుసా మీకు? ఆయన కంటికి కనపడని స్పష్టమై ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉండనో అవన్నీ మనకు తెలుసా అంటండి. తెలుసా? చదువుదామాట. హెబ్రీ పత్రికలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టం అంటే అసలు సృష్టిలో ఏది కనపడకుండా ఆయనకు ఉండదండి. ఎందుకంటే ప్రకృతిని కలగజేసింది ఆయన. ఆ ప్రకృతిలో మట్టి ముద్దతో తయారు చేసిన మొదటి మానవుల్లోంచి వచ్చిన గర్భఫలాలంతా, సంతానం అంతా మనమైతే ఆ సంతానాల గురించి దేవుడు తెలియదు అంటే కంపల్సరీ తెలుసు. మళ్ళీ మీరు ఎలాగంట మనకి ఏం అవసరం లేదండి. మొత్తం అంతా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? దేవుని దగ్గరికి. అందుకోసమే ఒక మాట చెబుతాను, సీసీటీవీ ఫుటేజ్ మాటకు అర్థం తెలుసా? మొత్తం మీరు చేసే కార్యక్రమం అంతా రికార్డ్ చేయబడుతుంది. ఏంటిది? రికార్డ్. ప్రూఫ్లన్నీ మీరు తప్పు చేసిన తర్వాత కోర్టులకి కేసేస్తారు చాలామంది. ఇదిగో నా విషయంలో ఈయన ఇలా చేశారని కోర్టులో. ఏంటి ఎవిడెన్స్ అంటే రికార్డెడ్ ఎవిడెన్స్. నీ ఆరాధనలో ఆ సోమవారం నుంచి శనివారం చేసే ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పాట పాడుతున్నావు, ఏం ఆట ఆడుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం వాక్యం చెప్తున్నావు, ఏం ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుతున్నావు, ఏం కానుకేస్తున్నావు, అన్నీ నాకు తెలుసు. రికార్డెడ్ ఎవిడెన్స్. అందుకోసం కిందకి అన్నాడేమని, మరియు ఆయన దృష్టికి కనబడిని సృష్టం ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగు లేక తేట క్లియర్ పిక్చర్. సీసీటీవీ ఫోటోలో ఏమైనా క్లియర్ మసమసగా కనపడుతుంది, తెలుసా మీకు? సీసీటీవీ ఫోటోలో కూడా మసక వస్తుంది, కానీ దేవునికి మసక ఉండదండి. అక్కడ ఏమన్నాడు? తేటగా కనబడుచున్నది అని చెప్పేశాడు. అంటే మీరు చేసే ప్రతి కార్యక్రమము, ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక వెచ్చదా చల్లదా లేదా రెండు కలుపుదా, మొత్తం ఫుటేజ్ అంతా దేవుని దగ్గర ఉంది. అప్పుడు చెప్తాడమ్మా సాక్ష్యం. ఎవరు అనుకుంటున్నారు? నీ పక్కనున్న సహోదరుడు కాదు, మీ అమ్మ కాదు, మీ ఆయన కాదు, మీ సహోదరుడు కాదు, మీ సంఘం కాదు, ఎవరో. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం చదువుతాం. పాత నిబంధనలో ఒక హెచ్చరిక మాటలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అందరూ తీయండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంట. అమ్మా నా కూతురు ఎలా చేసింది, నా కొడుకు ఎలా చేశాడు అని అంటే మొత్తం చెప్పేస్తున్నాడు. ఒకరితో చెప్పేస్తున్నాడు. చూడు వివరింతున్నాడు. ఏమని? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు. ఆకాశం నీకు తెలుసు కదా, నీ కింద ఉన్న భూమి, ఏ భూమిలో ఉన్న ఈ మానవులు ఏం చేస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో ఎవరు చెప్పుకుంటున్నాడు? ప్రకృతికి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రకృతికి ప్రతిదీ తెలుసా మీకు? మన పాత ధూళి కూడా మన మీద సాక్ష్యం ఎత్తుంది అంట, తెలుసా మీకు? మన వెంట్రుక కూడా మన మీద సాక్ష్యం ఎత్తుంది. ఎందుకంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపవని అంటాడు. ఎందు గురించి అంటే ఆకాశం అంటే ప్రకృతికి తెలియదంటే ఏమీ లేదు. అందుకోసమే ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రకృతితో చెప్తుంటే ప్రకృతికి వెలిగిపోతుంటే ప్రకృతికి ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళ చోట రికార్డ్ చేశాను కదా, భూమి రికార్డ్ చేస్తుంది, ఆకాశం రికార్డ్ చేస్తుంటే ఆ రికార్డ్ చేసే మెటీరియల్ అంతా ప్రకృతి దగ్గర ఉంది. అందుకోసమే ఆకాశం ఆలకించము, భూమి చెవియొకము, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి వీరు నా మీద ఏం చేయడన్నారు, నాకేం తెలియదు అని అంటదా ప్రకృతి? ఏమందం. ఎందు గురించి అంటే ప్రతి ఎవిడెన్స్ అంతా, ప్రతి డేటా అంతా ప్రకృతి దగ్గర ఉంది. మరి నువ్వు అట్టుకొచ్చి ఆరాధనలో పాట పాడటం మోసం, ప్రార్థన చేయటం మోసం, వాక్యం వినటం మోసం, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు మోసం, కానుకలు మోసం, అన్నీ మోసం. కూర్చుందే మోసం. అయితే అమ్మా ఎక్కడికి వెళ్ళారంటే ఆరాధనకి, తండ్రైన దేవుణ్ణి ఆరాధన చేయడానికంటే ఇది ఎంత మోసమా పాట? ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఇది రెండవ ప్రశ్న. ఆరాధనలో నువ్వు నటిస్తున్నావా లేకపోతే నిజమైన ఆరాధన చేస్తున్నావా జీవితంతో? ఇది ఖచ్చితంగా శరీర సంబంధంగా బ్రతికి ఆరాధన చేస్తున్నావా, ఆత్మ సంబంధంగా బ్రతికి ఆరాధన చేస్తున్నావా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆరాధనలో ప్రశ్నించుకోకుండా, ఆలోచన వేసుకోకుండా ఆరాధనకు కూర్చుంటే దేవుడు ఎంతగా అంగీకరిస్తాడండి? మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో
మూడో ప్రశ్న మనం ఏం వేసుకోవాలంటే కనుక చెప్పేశాడు అక్కడ 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా. వేషధారులు అంటే అర్థం ఏంటి? నటించేవారు కదా. వేషధారులు అంటే రెండు వైపులా అటు ఇటు ఉన్నవారు. అందుకోసం యేసుప్రభువు వారు డైరెక్ట్ యేసుప్రభువు వారు అండి ఇక్కడ మాట్లాడేది. ఎందు గురించి అంటే యేసుప్రభువు వారు తనున్న కాలంలోనే ఇలాంటి వాళ్ళు బయట వెళ్ళిపోయారంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది బయటడతారంటే చాలా మంది ఎక్కువే బయటడతారు. శుభ్రంగా యజ్బేల్లాగా రంగు పెదవులకి మేకప్ వేసుకుని ముఖానికి రంగు వేసుకుని శుభ్రంగా అసలు పాట పాడుతుంటే అబ్బా భలే పాడింది అమ్మాయి అంటారు. నా అమ్మ ఈ అమ్మాయి ఎందుకు పాడుతుందంటే బాగా పాడారని పాడడానికి పాడుతుంది. బాగా పాడారని పాడడానికి దయచేసి ఇప్పుడు పాటలో నీ స్వరం బాగోపోయినా నీ పక్కనోడు వినకపోవచ్చు. ఏంట్రా అలా పాడుతున్నాడు, ఇష్టానుసారంగా గాత్రం బాగోలేదు, సంగీతం బాగోలేదు, అసలు సరిగా గానం చేయట్లేదు, గానం రావట్లేదు దీనికి అని అనుకోవచ్చు. కానీ మనం పాడాల్సిన పాట పెదవులతో కాదు. మన గొంతు సరిగా లేకపోయినా, సరిగా రాగం తీయకపోయినా దేవునికి ఏ హృదయంతో పాడుతున్నాం అన్నీ తెలుసు. కానీ కొంతమంది ఉంటారు కదా పెద్ద మేధావులు వేషధారులు ఏమంటారు, పెదవులతో పాడిన పాటనే గొప్ప పాట అంటారు. బా ఏం పాడిందండి అంటారు. ఏం పాడింది అమ్మాయి ఎవరంటే వేషధారి చెప్పేశాడు అక్కడ. వేషధారులారా అంటే టైటిలే హెడ్డింగ్ ఏంటి? వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచు, కానీ పెదవులతో ఏమన్నారంటే అస్సలు అయ్యి బాబోయ్ నువ్వు లేకపోతే నేను లేని నాయనా అన్నారు. మరి మిగిలిన రోజులు ఫోన్ లేకపోతే మనం లేము, ఇష్టానుసారంగా బ్రతకపోతే మనం లేము, ఎలా పడితే అలా ఉండకపోతే మనం లేము, ఏది పడితే చేయకపోతే మనం లేము. ఇవి రకాలుగా ఇవి లేకపోతే ఉండలేని మనం ఆరాధనలో కట్టుకొచ్చి నువ్వు లేకపోతే నేను లేను అంటాం. అబద్ధం అది. ఎందుకంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను నిజంగా ప్రతి పాటని పరమా జీవము నాకు నివ్వ అని, పరమా జీవము ఇదే పెదవులతో పడతాం కదా, పరమా జీవము నాకు నివ్వ అంటే నాకు ఇవి అని పాడుతున్నాం మనం, అంతే కదా. మరి ఇవి అని పాడుతున్నప్పుడు ఆ పాట ఇచ్చేలాగా మనం పొందుకునేలాగా మనం వెళ్ళేలాగా పాడుతున్నామా? పరదేశమో ప్రియులారా అంటే నా దేశం ఏది అదంటే మరి అలా బ్రతకాలి కదా మనం, అంతే కదా. అంటే అలా బ్రతకకుండా నాయన కేవలం నాకు ఇచ్చే అంటే ఎక్కడ ఎత్తడండి అంటే ఇది పెదవులతో మోసకరంగానే పాడుతున్నట్ట, అంతే కదా పాట పాడతాం. ఒకసారి చదువుదాం ఓ మాటని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నదని, మనం ఏం చేయాలంట, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము ఏం చేసి ఉన్నాము, కనిపెట్టి ఉన్నాము అని చెప్పేశాడు. మనం కనిపెడితే కనుక మరి పాట కేవలం ఆ రోజే కనిపెట్టేలా ఉంది, ఆ రోజే గుర్తు చేసుకునేలా ఉంది, ఆ రోజే మనకు పరలోకం మన దేశమా ఆరాధనలో పాడుపడితే మనకు అర్థమైందా అనేటట్టు ఉంటే కనుక ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంటే దూరంగా ఎందుకు ఉంది? బ్రతికేమో భూ సంబంధమైన దాన్ని పెట్టి పైన అన్నాడు కదా 19వ వచనంలో, నాశనమే వారెంత మోరకడిపోయేవారు దేవుడు, వారు తాము సిగ్గుపరవలసిన సంగతి లేదు అచ్చపడుచున్నారు. భూ సంబంధమైన పరలోకం వెళ్ళాలంటే, పరలోకం నా దేశం అని చెప్పేవాళ్ళు పరలోకం కోసమే బతుకుతారు కదా, భూ సంబంధమైన వాటి మీద ఎందుకు మనసు పెడుతున్నారు? అలా మనసు పెట్టే ప్రతి వ్యక్తి పాటని పెదవులతో పాడే వ్యక్తే. కానీ నిజంగా పరలోకం వెళ్దాము, పరలోకం నా దేశం వెళ్తారో నాకు తెలియదు, కానీ నేను కంపల్సరీ వెళ్తానని పాడేవాళ్ళు ఎంతమంది అండి ఆరాధనలు? ఇది వేసుకోవాల్సిన ప్రశ్న. వచ్చేద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు, కానీ వారి హృదయం ఏముంది? దూరం ఎందుకు ఉందంటే హృదయం ఏమో ఇష్టానుసరమైన కోరికలతోటి, కామ విలాసంతోటి, ఇష్టానుసరమైన కోరికలతోటి నిండిపోతుంటే హృదయంలోంచి పాట ఎలా అవుతుంది? మనకి వస్తుందా? లోపల ఒట్టి నిండింది, బయటకు ఎలా పాడతామండి? నిజం పెదవులతోనే పాడతామని అర్థం. ఎందుకంటే లోపల ఏం నిండిపోని. చదువు ఒకసారి అది కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త హృదయములో లోపల నుంచి పాట రావట్లేదంటే, పెదవుల్లోంచి వస్తుందంటే కారణం ఏంటో చెప్పేశాడు అక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని ఏం చేస్తును?
అపవిత్రపరచును అంటే లోపల నుండి బయట వచ్చింది. ఇప్పుడు బూతులని ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి వస్తాయి. మోస్కరం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చి ఏమీ పాడు చేయమని. కానీ లోపల నుంచి వచ్చింది అపవిత్రపరుస్తుంది అంట. కానీ దేవుడు ఏమన్నాడు? అదే లోపల నుంచి నన్ను స్తుతించు, నన్ను మహిమపరచండి అంటే అదేమో ఏమైపోయింది? నిండిపోయింది అంటండి. అదే పేరు లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వంలో, ఇష్టానుసరి బతకాలనే ఆలోచనలు అండి. దురాలోచనలు, జారత్వాలు అంటే ఇంకా తప్పు చేద్దామని శరీరాన్ని కాచుకోకుండా శరీరాన్ని అపవిత్రపరచుకుందామని ఉంటారు. జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతబులను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరను, దేవదోషణ, ఆంబాము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఎవరు చెప్పేశారు? యేసుప్రభువు చెప్పేశారు. ఆయనే చెప్పిన. ఆయనే అన్నాడు ఏమనంటే కేవలం హృదయం ఏమో దేంతో నిండిపోయి శుభ్రంగా ఫిల్ అయిపోయి పైకి నుంచి వస్తుంది మన పాట. లోపల యేసుప్రభువు ఉంటే, లోపల దేవుడు ఉంటే అక్కడి నుంచి వస్తుంది మనకు పాట. కానీ అక్కడి నుంచి రాకుండా కేవలం పెదవుల మీదే ఆడుతున్నాం అంటే, పెదవుల మీదే పాడుతున్నాం అంటే ఇది లోపల నుంచి వచ్చేది కాదు. అందుకోసం వీళ్ళందరూ ఎవరంటే వేషధారులు అని చెప్పేశారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మళ్ళీ ఈ తప్పు చేస్తుంటే మళ్ళీ ఇంకో తప్పు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తారంట? మనుషులు కల్పించిన పద్ధతులు ఈ లోకంలో చాలా ఉన్నాయండి. ఇవన్నీ పద్ధతులన్నీ ఎలా చెప్తున్నారంటే దేవుడే ఉపదేశిస్తున్నాడు. అందుకోసం ఈ దైవోపదేశములు, దేవుని యొక్క ఉపదేశాలు అని చెప్తున్నారంటే దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారు? కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు వచ్చి క్రీస్తుకు ఆరాధన చేస్తున్నామంటే అది ఎంతవరకు వాస్తవము? ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశంలో వారు నన్ను ఏం చేస్తున్నారో వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా ఆరాధన చేసి, పరిశీలన చేయకుండా ఆరాధన చేసి, పెదవులతో ఆరాధన చేసి మేము ఆరాధన చేసామంటే అది ఎంతవరకు నిజమైన ఆరాధన? ఇది ఖచ్చితంగా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి. పాత నిబంధనలో యేసుప్రభువు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన చేసేటప్పుడే యథార్థమైన ఆరాధన చేయమని, మరి క్రొత్తలో ఉన్న మనం ఎంతలా ఆరాధన చేయాలి? ఇది ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. అపోస్తుల గారు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద ఏమని ఉందంట? ఇప్పుడు అడగండి చాలా మంది, ఎవరు దేవుడు అని అంటే యేసుప్రభువు దేవుడు అండి. తండ్రి తెలుసా? తండ్రి తెలియదు. ఏ పరిశుద్ధాత్మ తెలుసా? పరిశుద్ధాత్మ తెలుసండి. మాకు దేవుడు తెలుసా? దేవుడు తెలుసండి. ముగ్గురు ఒకటే కదండి అంటారు. ముగ్గురు ఒకటే కలిపి ఆరాధన చేశారు. వీళ్ళు ఏమని? త్రిత్వ ఆరాధన. మీరు ఎవరికి ఆరాధన చేశారు? క్లారిటీ లేదు. ప్రభువుని యేసుక్రీస్తు వరకు ఆరాధన చేశారా? తండ్రిని దేవునికి ఆరాధన చేశారా? పరిశుద్ధాత్మక ఆరాధన చేశారా? అసలు పరిశుద్ధాత్మక ఆరాధన చేయమని ఎక్కడైనా బైబిల్లో ఉందా అనే ప్రశ్నలు ఏముండవు. ఎవరికి ఆరాధన చేశారు? దేవుడికి ఆరాధన. దేవుడు ఎవరో? ప్రభువుని యేసుక్రీస్తు. మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు దేవుడు అయితే మరి తండ్రిని దేవుడు ఎవరో? ఆయన కూడా ఎవరో? ఆయన దేవుడు. మరి ఎవరికి ఆరాధన చేశారు? అడగండి వెళ్ళి. అసలు నిజంగా అసలు మత శాఖలో జరిగేది ఆరాధనే కాదు. నేను ఎందు గురించి అంటే కనుక అసలు అలా ఎవరికి ఆరాధన చేశారో కూడా తెలియదు. గట్టుకొంకోటి ఏమన్నట్రంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారు. ఒకటే అన్న దగ్గర ఆరాధన జరుగుతుందంటే కంపల్సరీ జరగదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటే ముగ్గురు అని మెన్షన్ చేసి పర్టికులర్గా ఎందుకు మాట్లాడతాడో? మాట్లాడు. కానీ ఎందుకు మాట్లాడంటే ఇక గ్రంథం యొక్క ఉద్దేశం అర్థం కాదు. ప్రభు ఒకడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. వాళ్ళందరూ ఒకరొకరుగా ఉన్నారు కానీ ముగ్గురు ఒకటిగా ఉన్నారు. ఎక్కడ కూడా స్వభావంలో ఒకటి, పనిలో ఒకటి, కానీ వాళ్ళే ఒకటని చెప్పేలాగా వీళ్ళందరూ బోధలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు కూడా అంతే. ఎవరు? ఎథెన్సు వార్లు 22లో కూడా అంటాడు చూడండి. పౌలు అరేపియాకు మధ్య నిలిచి చెప్పింది ఏమనగా, ఎథెన్సు వార్లారా మీరు సమస్య విషయంలో ఎలాంటి భక్తి? అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు ఏం చేస్తుందంట అంటే మత శాఖల్లో కూడా భక్తి ఉంటుందా అంటే వాళ్ళకి తెలిసిన భక్తి ఉంటుంది. అదే ఏమంటే అతి దేవతా భక్తి. అందుకోసం నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమలను చూచుండగా నాకు ఏం చేసిందంట? ఒక బలిపీఠం కనపడింది. దాని మీద తెలియబడిన దేవునికి. ఈనాడు అడగండి మత శాఖల్లో ఎవరైనా మీరు ఎవరికి ఆరాధన చేస్తారంటే క్లారిటీ లేదు. వాళ్ళకి ముగ్గురు ఒకటని చెప్పేవారు, లేదే ఒకరే ముగ్గురుగా వచ్చేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకడే ఆయనే, తండ్రి అయిన దేవుడే, ఒకసారి తండ్రిగా ఉండి, రెండోసారి ప్రభువుని యేసుక్రీస్తుగా వచ్చి, మూడోసారి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆయన ఈయనలో నటించాడు, ఈయనలో నటించాడు. నటించేవాడు దేవుడు. అసలు మనిషి పై రూపాన్నే లక్ష్య పెట్టినవాడు దేవుడు అయితే నటన ఎలా అంగీకరించాడండి?
దాని గురించి మనం చాలా పాటలు కూడా ఆలోచిస్తాం. త్రిత్వమ ఏకత్వం అసలే ఏంటి అనేది కూడా చెప్పేస్తాం. ఎందు గురించి అంటే అసలు వీళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే త్రియేక నామంలో కూడా బాప్తిసాలు ఇస్తారు. ఆ బాప్తిసాలు పొందేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 2వ అధ్యాయము 18వ వచనం. అతి వినయాసక్తుడే. వినయం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వినయాసక్తి అతి ఉంటుంది. అతి ఉండకూడదండి, ఎప్పుడు కూడా వినయం ఉండాలి. కరెక్టే. అతి వినయాసక్తినే ఏ ఆరాధన? దేవదూత ఆరాధన యందు హెచ్చగాలి. దేవదూత ఆరాధన అంటే ప్రకృతి లోకలికి చేసే ఆరాధన దేవదూత ఆరాధన అంటారు. అందుకోసం దాన్ని ఏమన్నాడు? దేవదూత ఆరాధన కలిగి తాను చూచిన వాటి గూర్చి ఫుట్నోట్ 4 ఏమేశాడు? చూడని వాటి గురించి కూడా అంటండి. తాను చూచిన వాటిని గురించి చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఏం చేస్తున్నాడో ఓరకుప్పొంగుతున్నాడు. ఎవరైనా శరీర సంబంధం గొప్పగా పోతుంది. నాకు జ్ఞానం ఉందని, అందం ఉందని, ఐశ్వర్యం ఉందని, పేరు ఉందని, కీర్తి ఉందని, ఖ్యాతి ఉందని అతిశయపడి ఆరాధనకు వచ్చారా? అసలు మీరు ఆ రోజు ఆరాధనే చేయలేండి. ఎందు గురించి అంటే ఆత్మ సంబంధంగా నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, అపోస్తుల బోధ ఉంది, దేవుని ఎరిగిన వారిని, ప్రభువుని ఎరిగిన వాడిని, దేవుని పరిశీలనగా తెలుసుకుని బట్టి నేను దేవుని అతిశిస్తున్నానని చెప్పాలి. కానీ శరీర సంబంధమైన మనసును బట్టి మనం ఉప్పొంగకూడదు. ఉప్పొంగుచు శిరస్సును హత్తుకున్న వాడెవడను మీ బహుమానం అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను నరంలోంచి సరఫరా జరుగుతుంది. ఏం పంపింగ్? బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. అంటే బ్లడ్ పంపింగ్ అంటే ప్రతి నరం పనిచేస్తుందా? ప్రతి నరం పనిచేది. సంఘంలో సంఘ కార్యక్రమాల్లో పరిచయలో పనిచేయని నరాలు ఉంటాయి తెలుసా? అబ్బే అసలు జీవం ఎంత కొట్టినా డాక్టరు నరం దొరకపోతే గట్టి కొడతాడు. ఎందు గురించి? దాంట్లో సెలైన్ ఎక్కించాలని. నరాన్ని కొట్టకపోతే అసలు నరం పని చేయకపోతే మనం పని చేయము. పని చేయకుండా ఏం చేస్తారు? గట్టిగా కొడతాడు. ఎందుకు తేలిదాక ఎందుకు దాంట్లో సెలైన్ ఎక్కి అతను పంపాల్సిన గ్లూకోజ్ పంపిస్తాడు. అలాగే సంఘాల్లో కూడా చాలామంది కుంటి నరాలు ఉంటాయి. ఈ నరాలు ఏం చేయండి? పని చేయవు. బ్లడ్కి పంపింగ్, శిరస్సుకు పంపింగ్ అవ్వవు. శిరస్సుకు పంపింగ్ అవ్వని వీళ్ళు ఆ నరాలు పని చేస్తాయి అంటే వాళ్ళు చేసే ఆరాధన సరైన ఆరాధన కాదు. ఎందు గురించి అంటే అక్కడ చెప్పేశాడు ఆ శిరస్సు మూలంగా. అంటే మూలం ప్రభువైన యేసుక్రీస్తు హెడ్ ఆయన కదా. మరి హెడ్కి మనం ఏమవ్వాలి? రక్తం సరఫరా జరగాలంటే ఆ నరాలు పనిచేయాలి. మరి శిరస్సును హత్తుకోకపోతే మనం ఎలా పనిచేస్తామండి? మనం అసలు ఆరాధన సరైన ఆరాధన ఎలా అవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘంలో ఉండి సంఘ కార్యక్రమాల్లోనూ సంఘ పనుల్లోనూ పాల్గొలేనంత బిజీలో మనం ఉంటే అసలు మనం చేసే ఆరాధన సరైన ఆరాధన కదా. ఎందుకోసం చెప్పాడు ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబందై దేవుని వలన కలిగిన వృద్ధితో ఏం చేస్తుంది? ఆవిడ డైలీ బాడీలో పని జరుగుతున్న వల్లే నిరంతరం ఏం చేస్తున్నాం మనం? ప్రతిరోజు ఎదుగుతుంది. ఇంత పెద్దోడు ఎలా అయిపోతున్నాడు అంటే ప్రతిరోజు బాడీలో పని జరుగుతుంది. మరి సంఘంలో పని జరుగుతా లేదంటే ఈ బాడీ ఎదగదని అర్థం. ఈ బాడీ ఎదగట్లేదంటే దాంట్లో కొన్ని నరాలు, కొన్ని కీళ్ళు, కొన్ని బాడీలో ఉన్న పార్ట్స్ పనిచేయలేని వాళ్ళు ఆరాధన చేయకూడదు. మీరు దయచేసి ఆరాధన చేయకండి. సంఘ పరిచర్య చేయలేని వాళ్ళు, సంఘ పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఆరాధనకు రాకండి దయచేసి. ఉందండి వేస్ట్ అండి. ఎందుకు అంటే మీరు చేసే ఆరాధన సరైన ఆరాధన కాదు. ఎవరైనా ఒక పేపర్ తీసుకురనుకోండి, మనం కూడా పాలు పొందాలి. ఎవరైనా కుర్చీ వేసారనుకోండి, వాళ్ళతో కూడా మనం వేయాలి. ఎవరైనా బాత్రూమ్ కడుకోవాలనుకోండి, వాళ్ళతో మనం నీళ్ళు వేయాలి. ఎవరైనా వంట వండుతున్నాం మనం కూరగాయలు కట్ చేయాలి. ఎవరైనా స్వాత ప్రకటిస్తున్నాను ఒక మైక్ మొయ్యాలి. ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే సంఘ కార్యక్రమాలు దాంట్లో పాల్గొనాలి. ఇవేమి పని చేయని వాళ్ళు మనం ఆరాధనకు వచ్చి కూర్చుని ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించి ఖచ్చితంగా కాదు. ఎందు గురించి అంటే శరీరము శిరస్సును హత్తుకుని శిరస్సు మూలంగా ఏం చేయబడాలి? పోషింపబడాలి. నరముల చేతను కీళ్ల చేతను ఏం చేయాలి? అతుకుండా ఎలా ఉంటుంది? కార్టిలేజర్ అంటారు తెలుసా? మోకాలికి అంటే పైన పెద్ద బోనికి కింద ఉన్న చిన్న బోనికి మధ్యలో కార్టిలేజర్ ఉంటుంది. కార్టిలేజర్ అరిగిపోయింది. ఇంకేమో చెప్తున్నా? టక్ 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 నడితే సౌండ్ అవుతుంది. నడితే సౌండ్ ఎందుకు వస్తుంది? మధ్యలో ఉన్న కార్టిలేజర్ అరిగిపోయింది. అలాగే సంఘంలోంచి దేవుడు మనం తీసేయలేంతసేపు మనం ఉపయోగించలేని పాత్రగా తయారవక ముందే సంఘంలో కార్యక్రమాల్లో పనుల్లో పాల్గొంటే కనుక ఖచ్చితంగా ఏం చేయబడతాం? అతకబడతాం, ఎదుగుతాం, అభివృద్ధి జరుగుతుంది. ఇది కూడా మన గురించి చెప్తున్నాడు. అందుకోసం అంటే చూడండి అక్కడ నరముల చేతను కీళ్ల చేతను పోషింపబడి, నువ్వు పోషింపబడాలన్నా అతకబడాలన్నా దేవుని వలన కలుగు. దేవుడు ఏం చేస్తాడు? అలా పని చేస్తే అలా అతుకుతే నువ్వేం చేస్తావు అంటే అభివృద్ధి పొందుతావు అని చెప్పేస్తున్నాడు. అభివృద్ధి జరగాలంటే పని చేయాలండి, పరిచర్యలో పాల్గొనాలి. అలా పాల్గొనకుండా ఆరాధన చేస్తే ఆరాధన ఎలాంటి ఆరాధన అవుద్ది? ఆరాధన కాదు. చదువుదాం మరొక విషయాన్ని.
అదే కొలసలు రాసిన పత్రిక 2:23 అట్టివి ఒకవేళ అలాంటివి చేశారనుకోండి, నేనేం పని చేయనండి, నేను సంఘంలో కూర్చోలేను, బ్యాటరీ మోయను, ఏం చేయను, నేను అసలు కార్యక్రమం ఏం పాల్గొన్నానంటే అది ఏ ఆరాధన అవుతుందండి? స్వేచ్ఛారాధన. నచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు కూర్చుంటాను, ఎవరో కుర్చీలేస్తారో నేను కూర్చుంటాను, ఎవరో కడుగుతారు నేను అక్కడ ఉంటాను, నాకు సంబంధం లేదు, నేను వచ్చి కూర్చోంటారో, పాటలు పాడమన్నారు, టైంకి రమ్మన్నారు, వచ్చాం 10 అయిపోయింది వెళ్ళిపోయాం, అంతే మా పని. అది ఏ ఆరాధన అంటే స్వేచ్ఛారాధన. అంటే నీకు నచ్చినట్టు చేసే ఆరాధన స్వేచ్ఛారాధన, అంతే కదా. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మనకు నచ్చింది చేయడం స్వేచ్ఛ. దానికి ఒక పేరు స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను, జ్ఞానరూపకమైన నేను ఆరాధనకు రమ్మంటే వస్తాను కానీ ఇవన్నీ నేను చేయను అని అన్నారు అనుకోండి, అది నీ ఏ ఆరాధన అంటే స్వేచ్ఛారాధన. అంటే కొన్ని రిస్ట్రిక్షన్ లేవు, కండిషన్ లేవు, కొన్ని పద్ధతులు లేవు, కొన్ని ఆచి లేవు, నచ్చినట్టు వస్తున్నావు, నచ్చినట్టు వెళ్ళిపోతున్నావు. నీకు నచ్చినప్పుడు అటెండ్ అవుతావు, నచ్చినప్పుడు మానేస్తావు, అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు, బాధ్యత ఉండదు, బాధ్యత రహితులుగా ఉంటావు. నువ్వు ఎందుకు మానేస్తున్నావో తెలియదు, ఎందుకు వస్తున్నావో తెలియదు, అసలు ఎదుగుతున్నావో తెలియదు, కుంటుపడుతున్నావో తెలియదు, వాక్యానుసారంగా బతుకుతున్నావో తెలియదు, వాక్యానుసారంగా బతకట్లేదో తెలియదు, ఏం తెలియకపోయిందో కూడా అది స్వేచ్ఛారాధన అవుతుంది. అదే చెప్పేశాడు. ఏమన్నాడంట? అటు స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను, జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నికర విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి. మరి ఫలం ఎలా వస్తుందండి మనకి? అవి ఏమన్నా మనం కంట్రోల్ చేయగలుగుతావా? ఎలా పడతాలో వచ్చామనుకోండి, మన బతుకు ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. ఎలా పడతాలో ఉంటాం, ఎలా పడతాలో బ్రతుకు. ఇప్పుడు వచ్చి కూర్చోమన్నారు, మేము డబ్బులు ఇవ్వాలంటే సంఘానికి ఇవ్వలేమండి, మేము కడగాలంటే కడగలేమండి, ఓడ్చాలంటే ఓడవలేమండి, మేము పని చేయాలంటే చేయలేమండి, మేము ఆరాధనకు రమ్మంటారా వస్తాము అని అంటే, ఇక్కడ ఏ ఆరాధన చేస్తున్నామో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఏ ఆరాధన అంటే నీకు నచ్చినట్టు చేసే ఆరాధన. ఏ ఆరాధన? స్వేచ్ఛారాధన. దానికంటూ రిస్ట్రిక్షన్స్, కండిషన్స్, ఆజ్ఞలు, పద్ధతులు, నిబంధన ఇవేమి ఉండవు. నీకు నచ్చినట్టు చేస్తావు, నచ్చినట్టు ఉంటావు, నచ్చినట్టు బ్రతుకుతావు, ఎలా భర్తలు పాడతావు, ఎలా భర్తలు జీవిస్తావు, ఎలా భర్తలు ఉంటావు. అసలు ఆరాధన తెలియదు, పరిచర్య తెలియదు, ఏం తెలీదు. మేము వచ్చి ఆరాధన చేస్తాం అనేతో వెళ్ళిపోయావు అంతేంటి. అటెండెన్స్ చేసుకుని ఎస్ సార్, కనపడ్డాను సార్, వచ్చాను సార్, అయిపోయింది సార్, వెళ్ళిపోయింది సార్, అంతే. ఇదేనండి ఆరాధన అంటే. కాబట్టి ఏ ఆరాధన చేస్తున్నామో ఖచ్చితంగా మనం అందరం పరిశీలించుకోవాలి. మరో విషయం చదువుతాం. కాబట్టి ఆరాధన, స్వేచ్ఛారాధన ఎలా పడతాలో చేసే ఆరాధన అనేది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. 59:2 దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. అంటే మన పాపాలు ఎవరి ముఖానికి వెళ్తున్నాయి? తండ్రిని దేవునికి మన పాపాలు తెలుసా? అన్నీ తెలుసు. మరి పాపం చేసి వచ్చి ఆరాధన చేయడం ఏంటి మనం? కనుక అబ్బాయి మీరు ఆరాధనలో ప్రార్థన చేస్తున్నారు శుభ్రంగా, ఈవిడ కోసం ప్రార్థన చేయండి అండి, ఆవిడ కోసం ప్రార్థన చేయండి, ఈయన కోసం ప్రార్థన చేయండి, నీ ప్రార్థన వినండి అంటున్నాడు దేవుడు. నేను ఆలకించనండి అన్నాడు. ఎందు గురించి అంటే మీ పాపాలు ఏంటో తెలుసు. పాపం చేసేవాడు ప్రార్థన చేయొచ్చా? అందుకోసం పాతంలో ఒక మాట ఉంటుంది, ఏమని? యోహాను సూత్రంలో మాట్లాడది, పాపుల మనవి దేవుడు అబ్బా అన్నీ తెలుసు మనకి, ఆయన ఎవరిని ప్రార్థన చేస్తాను. నేను ఇది ఇవ్వేంటి నాయన, అది ఇవ్వేంటి నాయన, అది అడిగితే చేయట్లేదు ఏంటి నాయన, ఎన్నిసార్లు అడుగుతున్నాను నాయన, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నాయన, ఎందుకు చేయట్లేదు నాయన అని అంటారు. నువ్వెందుకు చేయట్లేదు అమ్మా నేను చెప్పినట్టు, నువ్వెందుకు చేయట్లేదు నాయన నేను చెప్పినట్టు అని అంటే దేవుడు మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేస్తాడంట? మరుగుపరచును. పైన కూడా చదివేద్దాం 59:1. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవాస్తం అందరిని రక్షించాలనుకుంటున్నాడండి. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవాస్తం కొరచకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు ఏం కాలేదు. అంటే ప్రపంచంలో ఎంతమంది మాట్లాడినా ఒకరిద్దరు మాట్లాడితే మనం విసుగొచ్చేద్ది ఒకేసారి మాట్లాడుతుంది. కానీ ఎంతమంది భూలోకంలో ఎన్ని నోర్లు అయితే ఉన్నాయో, ఎన్ని నాలుకలు అయితే ఉన్నాయో, ఇన్ని నాలుకలు ప్రార్థన చేసినా దేవుని చెవులు వినటానికి మందం కాలేదు. నెక్స్ట్ ఏమన్నాడు? మీ దోషములు మీకును దేవునికిని అడ్డంగా ఉన్నాయి. మీ ప్రార్థనలు ఏం చేస్తారంటే మీ పాపం అంటూ వచ్చేస్తుంటే మీరు ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం అడ్డుగోడ. అడ్డుగోడ ఏంటి? పాపం. పాపం చేస్తూ ప్రార్థన చేస్తే పాపలు మనమే దేవుడు ఏం చేయడు? ఆలకించడు. అందుకోసం మీ ప్రార్థనలు రిజల్ట్ రావట్లేదు. కారణం ఏంటంటే మీ పాపం చేస్తూ వచ్చి ఆరాధనలో కానీ మిగిలిన చోట్ల కానీ ఎప్పుడు కానీ మీరు ఆరాధన చేసిన మీ ప్రార్థనకి రిజల్ట్ రాదు. రాకపోవడానికి కారణం మీరే. కారణం ఏంటంటే మీ బలహీనతలో, మీ పనులు, మీ కార్యక్రమాలు. ఖచ్చితంగా ఆలోచన చేసుకోండి. చదివేద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం.
రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏంటంటండి ఇవన్నీ ఏంటి? సరి సమానమైనవి. అదే పేరు 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తతైనను అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవులు చేయకూడదు, వాటిలో పాల్గొనకూడదు. మీ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తానంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా వాళ్ళతో పాటు అల్లరి పాటలు మనం అనకూడదు. అటు చిందేద్దామంటే నువ్వు కూడా చిందేద్దామని, అటు డ్యాన్స్ చేద్దామంటే నువ్వు డ్యాన్స్ చేద్దామని అన్నావు అంటే ఇయ్య అడ్డొచ్చేతనండి దేవునికి మనకి. అదే పేహేడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తతైనను లేకయు కామ విలాసం అంటే ఎవరిని కూడా తప్పుగా చూడకూడదండి. ఇప్పుడు కామ విలాసాలు అంటే కామానికి ఏమిటంటే విలాసం, విలాసములైనను పోకిరి ఏంటండి ఇలా పోకిరి చేష్టలు వేసాడండి ఇతను క్రైస్తవుడా? పోకిరి మాటలు మాడతాడు, పోకిరి చేష్టలు వేస్తాడు ఈయన క్రైస్తవుడా? ఈ అడ్డొచ్చేతనే పోకిరి చేష్టలైనను లేకయు లేక అంటండి అవన్నీ ఉండకూడదు అంటండి. కలహమైనను ఎవరితో కలహాలు కానీ మత్సరమైన ఒకటే అండి. ఎవరికైనా యుద్ధం జరగాలంటే వాళ్ళతో మనకు యుద్ధం ఏంటి? ఆత్మ సంబంధం జరగాలి. ఏంటిది? అతను ఆ వ్యక్తి నాకు శత్రువు. దేనివలన? ఇల్లు తగాల వల్ల వాడు కాదు, గొడవల వల్ల కాదు, అతనికి నాకు పడదు. దేవునికి ఎవరు శత్రువు? మనకు వాళ్ళ శత్రువు. దేవుని కుడిపాసన యేసుప్రభు పాదాల కింద తండ్రి అయిన దేవుడు క్రీస్తు శత్రువులు పెడతా అన్నాడు. ఇందు గురించి క్రీస్తు కూడా శత్రువులు ఉన్నారా? ఉన్నారు. మీరే ఎవరంటే క్రీస్తుకు సిలువకు శత్రువులు అని చెప్పి వాళ్ళ మనకి శత్రువులు కూడా. అందుకే మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. భౌతికంగా మనకి ఎవరు భౌతికమైన శత్రువులు అయ్యారంటే కారణం వాక్యం వల్ల. అందుకోసం కిందగా అన్నాడు ఏమని? కామ విలాసలైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు అంటే చీకట్లో చేసే పనులని ఇవన్నీ పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి అని చెప్పేశాడు. అంటే పాపాలతోటి, కలహాలతోటి, క్రోధాలతోటి, ఇహలోక సంబంధమైన వినోదాలతోటి మనం బ్రతుకుతూ వచ్చి ఆరాధన చేస్తామనుకోండి, అది సరైన ఆరాధన కాదు. కామెడీ జోకులు వేస్తారు చాలామంది. ఈ సినిమాలు ఎన్నో అయ్యన్నాం ఇయ్యన్నాం అంటే నువ్వు క్రైస్తవుడు అంటే అసలు ఆ మాటలు మాట్లాడవచ్చు అని అనుకోవాలండి మనం. ఎందుకంటే ఆ మాటలు మనకు రాకూడదు కదా. ఇదే నోటు లేదా సాల్ట్ స్వీటు ఇదే నోటుతో రాకూడదని చెప్పాడు. రెండు ఒక దాంట్లో వస్తున్నాయంటే ఇదే అడ్డొచ్చేతను. ఇదే పెదవులతో పాటలు పాడి ఇదే పెదవులతో ప్రార్థన చేస్తున్నామంటే ఇవే అడ్డొచ్చేతనే. నెక్స్ట్ చూద్దాం లిస్టు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఎవరి మీద అసూయుండి ఆరాధనకు వస్తున్నారా? అది అంగీకరించబడదు. భేదాలు పెట్టుకుని ఆడంటే నాకు పడదు, ఈ కులమోడు అంటే పడదు, ఆ కులమోడు. ఏ కులాలు ఏంటి ఇక్కడ వచ్చినాయి? మనకు ఆడంటే పడదు. అందరూ మానవులే, అందరూ భారతీయులే, అందరూ ఇండియన్సే, అందరూ మళ్ళీ ఒకే తండ్రి సంతానం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా ఒకే తండ్రి సంతానం. మనం అన్నప్పుడు మనకు భేదం ఏంటంటే ఆడి పడదు, ఈడు పడదు, ఆ క్యాస్ట్ పడదు, ఈ క్యాస్ట్ పడదు, ఇవన్నీ మనకు ఉండకూడదండి. భేదములను, విమతములను, అసూయలను, మత్తతులను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం అంటే గతంలో చెప్పాడంట ఆయన చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోనరని మీతో ఏం చేస్తున్నాను? స్పష్టంగా చెప్తున్నాను అని చెప్పి. ఈ లిస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడం. ఈ లిస్టులో లేని వాళ్ళు వచ్చి ఆరాధన చేస్తే 22లో ఉన్న వాళ్ళ చేత ఆరాధన అంగీకరిస్తాడు, కానీ 21లో ఉన్న వాళ్ళ చేత ఆ దేవుడు ఏం చేయడు? ఆరాధన అంగీకరించడు. అంటే ఎన్ని సర్వీస్ కోరికలు పెట్టుకుని ఆరాధన చేస్తే మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేస్తున్నాయి? తేటగా మరుగుపరిచేస్తున్నాయి అంటండి. ఇవి అడ్డుగా వచ్చేస్తున్నాయి, గోడలాగా అడ్డుగా వచ్చేస్తాయి. ధర్మశాస్త్రంలోమో ఇశ్రాయేలుకి అడ్డుగా వచ్చేస్తుంటే మనకే అన్యజనులకి మనకే దేవునికి ఏమడ్డు వచ్చేస్తుందంటే పాపం అడ్డు వచ్చింది. పాపం ఏంటంటే మజ్జిగోడ పడగొట్టాడు క్రీస్తు రక్తంలో. మళ్ళీ కట్టేతనం మనం దేని ద్వారా అంటే మళ్ళీ పాపం చేయడం ద్వారా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము. ఇక్కడ కూడా అన్నాడు చూడండి, పోకిరి చేష్టలు అంటండి. దురాశలు అంటే తీర్చుకోకుండా ఆశలు. దురాశలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని దురాశ అంటారు. కాబట్టి నువ్వు ఎక్కువ కోరుకున్నావు అనుకో, అది అత్యాశ. ఒక భార్య ఉండడం ఆశ, ఒక భర్త ఉండడం ఆశ, 2 భార్యలు ఉండడం దురాశ. ఇలాంటి దురాశలు మీకు ఎన్నో తెలుసు, నేను చెప్పవసరం లేదు. దురాశలు, మద్యపానం అంటే త్రాగుడు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాము, శుభ్రం పట్టించేసాడు, ఏమి ఎరగడం పాపం నేను పెప్సీ ఎందుకు తాగేయాడంటే అసలు వాళ్ళతో పాటు నువ్వు దాంట్లో ఎందుకు పాల్గొనాలి?
త్రాగుబోతుల విందులోకి నేను రానని చెప్పాలి. ఎందు గురించి అంటే అది నాకు నచ్చంది. సిగరెట్ స్మోక్ని పీలితేనే కొంతమంది పడదు, నాకు కూడా పడదు. ఎందు గురించి అంటే ఆ ఛాయల్లోకి కూడా వెళ్ళకూడదండి మనం. ఇక్కడ ఏమంటున్నాడు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు ఎక్కడ తగిలితాయి? పెళ్ళిళ్ళలోను, ఫంక్షన్లోను, వచ్చేతర బ్యాచ్, పాత బ్యాచ్ గతంలో చేసామనుకోండి అవన్నీ వదిలేసామని అర్థం. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, నూతనత్వం అయిన తర్వాత ఆ విందుల్లోకి మరలా లాగుతూ ఉంటారు వాళ్ళు. ఒకసారి కదా తాగరా, తప్పేముందంట. నేను క్రైస్తవుణ్ణి, నేను అవన్నీ మానేశాను, గతంతో మీలాగే తాగినోడిని, నా కుటుంబం నన్ను దేశించింది, లోకం నన్ను దేశించింది, దేవుడు వదిలేసుకునేలా నేను బ్రతకాను, ఇక్కడి నుంచి అని దరిదాపుల్లో కూడా నేను వెళ్ళాలని గట్టి సవాల్తో కూడా మెసేజ్ ఇవ్వాలి మీ ఫ్రెండ్స్కి. అప్పుడు ఎవరు బాబు దీన్ని దేంట్లో అయినా పిలవచ్చు, కానీ దీంట్లో పేరితే చాలా సీరియస్ అవుతాడు, ఇతను క్రైస్తవుడు అనేటట్టు అర్థం అవ్వాలి మన జీవితం. త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు, అన్య జనుల ఇష్టం నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలు అని చెప్పేశాడు. ఇది గతం. బట్ ఇప్పుడు జరగకూడదు, వర్తమానంలో ఇది జరగకూడదు. వర్తమానంలో మీ ఫ్రెండ్ ప్రేరేపిస్తుంటే ఫ్రెండ్ ఫోర్స్ చేశాడండి, దాంట్లో కలిపేశాడండి, అసలు దాంట్లో ఎందుకు కూర్చున్నావండి నువ్వు, ఆడుతున్న ఎందుకు తాగావు అంటే అది అలాంటి అని తెలుసు. త్రాగుబోతుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు కదా, అలాంటి వాళ్ళతో కూర్చోకూడదు మనం. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపులు మార్గం నేను ఒక అపాసకులు కూర్చుండే చోట కూర్చుండక శుభ్రంగా ఏదైనా ప్రధానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళందరూ బ్యాచ్? లారీ జనం వచ్చారండి. ఏంటి మాతో పాటే ఎక్కారండి లారీ జనము. ఎక్కడండి వెళ్ళిపోయారంటే ఎక్కడో చూసారు స్టాపు, మొత్తం బ్యాచ్ అంతా దిగిపోయింది. బ్యాచ్ అంతా దిగిపోయింది అంతా వెళ్ళండి. ఎవరంటే త్రాగుబోతుల మీద నెత్తికేసుకుంటారండి వీళ్ళు. ఎవరంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటున్నారు త్రాగుబోతుల కంటే వీళ్ళు డేంజర్ అనుకుంటారు. ఎవరిని కొకైన్, హెరాయిన్ వెళ్ళి తీసుకున్న వాళ్ళు డేంజర్ అనుకుంటారు. వాళ్ళకంటే డేంజర్ వీళ్ళు కూడా. ఎందు గురించి అంటే వీళ్ళకి లాగేది ఏంటంటే భౌతికమైనది ఏదైనా షాపులు కనపడతాయి, భౌతికమైన ప్రసాదులు కనపడతాయి. ప్రసాదులు తెలుసు కదా, ప్రభుత్వ సారా దుకాణాలు. ఇవి కనపడినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళిపోతారు. పాపం పీకేసి, లాగేసి, నలిపేసి ఏం చేస్తాయి అంటే వాటికి అట్రాక్ట్ చేసేది. అట్రాక్ట్ చేసిన కనపడిన వెంటనే ప్రధానంకి వచ్చారా మందు, చచ్చిపోయాడా మందు, పుట్టాడా మీ అబ్బాయి పుట్టినా మందు, చచ్చిపోయినా మందు, పడుకున్నా మందు, అటు బెడ్ ఎక్కినా మందు. ఎందుకు తాగుతున్నారంటే మా అబ్బాయి హాస్పిటల్ ఐసీలో ఉన్నాడు అన్నాడు. అంటే ఐసీలో ఉంటే తాగుతున్నావా? దేనికైనా తాగుడు తాగుతారు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించేందుకుందంటే ఆ ఛాయ, ఆ విందుల్లోకి మనం వెళ్ళకూడదు. చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చదువుతాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వేం చేయకూడదంట, ఒప్పకము అని చెప్పేశాడు. పాపులు మనల్ని ఏం చేస్తారు, ప్రేరేపిస్తారు. వాళ్ళు ఏది పడితే చేయాలని, ఎలా పడతలు ఉండాలని. ఎవరు చూసారా బాబు, మీ తల్లి చూసాడా, మీ నాన్న చూసాడా, మీ అమ్మ చూసాడా, తాకితే తప్పేముందంటారు. ఇక్కడ ఎవరు చూస్తాడు నిన్ను అంటాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వేం చేయకూడదంట, ఒప్పకు అని చెప్పాడు. ఎంత బలవంతం చేసినా బాబు నువ్వు నా అసలే నువ్వు నీకు ఏదైనా చేస్తాను, కానీ నేను ఖచ్చితంగా వీటిల్లో నేనేం చేయను. తప్పు చేద్దామంటే, అపవిత్రం చేద్దామంటే, దేవుడికి నచ్చని కార్యక్రమాలు చేద్దామంటే నేను అస్సలు చేయను అనేటట్టు ఉండాలండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ కూడా దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యమును అనగా ఈ లోకసమైన మూలపాటలు. గతంలో నువ్వు చేసావు కదరా అంటే గతంలో నేను చేసిన కానీ ఇప్పుడు చేయనని చెప్పాలి. ఎందుకంటే గతంలో నేను ఆ ముసుగులో ఉన్నాను, ఇప్పుడు ఆ ముసుగు తీయబడిందని చెప్పాలి. ఆ మూలపాటలు అనుసరించి మోసకర నిరర్థక తత్వజ్ఞాని చేత. ఏంటి చాలామంది తప్పు చేసేవాడు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు తెలుసండి. సిగరెట్ కాలితే సెంటర్ ఫ్రెష్ చేసుకో, లేదంటే మందు తాగితే చాలా స్ట్రైట్గా ఉండు, స్ట్రిక్ట్గా ఉండు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం నటించుకో, కదలకుండా ఉండు, మీ అమ్మ మీ నాన్న సింపుల్గా లోపలికి ఆహ్వానించేద్దరంట. ఎంత ఆహ్వానించి దొరికేతాడు వ్యక్తి. అందుకోసమే మోసకరమైన నిరర్థక తత్వం అంటే చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారండి తప్పు చేసేవాళ్ళు. నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమో ఏం చేయాలంట, జాగ్రత్తగా. అంటే తాగుడు ఎప్పటికైనా దొరికేతాడు, సిగరెట్ కాల్చిన ఎప్పుడైనా తాగుతాడు. మనిషి జ్ఞానం చేత తల్లిదండ్రులు మోసం చేసి ఏదైనా చేద్దాను కూడా ఖచ్చితంగా దొరికేతాడు ఒకనొక రోజు. ఈ మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమో అని మీరేం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం 20వ వచనం కొన్నాడు చూడండి. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాటల విషయమై మృతి పొంది, అంటే చచ్చిపోతే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా ఒకసారి తాగితే ఏమొద్దని మనిషి ఆజ్ఞ చెప్తాడు. నేను ఎందుకు పాటించాలన్నారు.
ఒకసారి పీల్చితే ఏమవుద్ది, కొక్కైన్ పీల్చితే ఏమవుద్ది, తప్పేమవుద్ది అంటే నేను పాటించను. ఎందుకంటే మనుషుల ఆజ్ఞల్ని పట్టుకొనవద్దు. ఒక సిగరెట్ పట్టుకోరా అని అంటారు. నువ్వు కాల్చొద్దు, నువ్వు పట్టుకో అంటే నేను పట్టుకొని అనాలి. నేను ఎందుకు పట్టుకుంటాను? నాకు అసభ్యకరమైంది, నాకు ఇష్టం లేదు, నేను ఎందుకు పట్టుకుంటాను? పట్టుకుంటాడో, తర్వాత ముట్టుకుంటాడో, తర్వాత రుచి చూస్తాడు. అంతే కదా. మీరు అలాంటి వీటితో చేయకుండా అండి. ఏమన్నా చూడండి, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. అంటే ముట్టుకోకూడదు. మనం చాలామంది అంటారు, ఎవరు బాబు నేను వెళ్ళలేను కానీ షాప్ కాడికి నువ్వు వెళ్తే ఆరా అంటారు. నేను ముట్టుకోను అని చెప్పాలి. నేను రుచి చూడను, ముట్టుకోను, టచ్ చేయను. ఆ దగ్గరికి మన బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్తే కనుక మనం తాగపోయినా తాగేమో అనుకుంటుంది సమాజం. తెలుసా మీకు? నువ్వు సిగరెట్ ప్యాకెట్ ఎవడన్నా తెమ్మంటే తాగు, నేను ఏదైనా తెస్తాను కానీ ఇక తెస్తాను. మీ ఇంట్లోకి పంచదార తెమ్మంటే తెస్తాను, మీకు ఏదైనా అవసరమైతే, మీకు ఏదైనా కందిపప్పు అయిపోతే తెస్తాను, కానీ ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. కానీ ఖచ్చితంగా సిగరెట్ విషయంలో కానీ నేను ముట్టుకోను, మందు బాటిల్ పట్టుకోను, అసలు నేను దాన్ని నమ్మను, నేను చేయను, దాన్ని ముట్టుకోను అనేటట్టు క్రైస్తవుడు ఉండాలి. ఎందుకు అంటే అవన్నీ గతంలో చేశాను. తెమ్మంటే అసలు తేను. ఎందుకు అంటే ఈ విషయంలో నేను నీ మాటని, మనుషుల ఆజ్ఞ ఇది, మనుషుల పద్ధతి. తెస్తే ఏమైపోతారా, నువ్వు తాగకుదరా అని అంటే ఒకనొక రోజు సీక్రెట్గా తాగేసే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. కాబట్టి ఈ ఆజ్ఞలు మనం ఏం చేయకూడదంటే పాటించకూడదు, ముట్టుకొనవద్దు, చేత పట్టుకోం. గతంలో చిన్నప్పుడు కాబట్టి మన తాత చెప్పడని తెచ్చేసాం, మా అమ్మ చెప్పిందని తెచ్చేసాం, తాగేసాం. అవి తాగేసి కలిపేసి కొంచెం నీళ్లు పోసేసి కూడా గతంలో చాలామంది చేశారు కూడా. కానీ ఇప్పుడు దరిదాపుల్లో కూడా ముట్టుకోకూడదు. అవన్నీ మనం పాటించకూడదండి. అవన్నీ పాటించి ఆరాధన చేస్తే ఎలా ఆరాధన అవుతుంది? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన 4 విషయం. మొదటిది బోధ, రెండోది నటిస్తున్నామా లేదా నిజమైన ఆరాధన చేస్తున్నామా, మూడోది స్వేచ్ఛారాధన, ఇష్టం వచ్చిన ఆరాధన చేసి నేను ఆరాధన అనుకుంటున్నారా, నాలుగవది మన దోషాలని, పాపాన్ని, లోక సంబంధమైన వినోదాలని, లోక మూలపాఠాలను అనుసరించి లోక సంబంధమైన ఆజ్ఞలు మనం పాటించి ఆరాధన చేస్తే అది ఆరాధనేనా అని అంటే అది ఆరాధన కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే ఇవి నేను చెయ్యను, నేను పాటించను, ఇలా వచ్చి ఆరాధన చేస్తే దేవుడు నా ఆరాధన ఏం చేయడు, అంగీకరించడు. కాబట్టి దయచేసి విన్నవారు ఇలాంటి ఆరాధన ఎక్కడైనా జరుగుతుందా, నేనే చేసేది ఆరాధన అయితే దయచేసి పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, దిద్దుకోండి, సరి చేసుకోండి. ఇక నుంచి అయినా నెక్స్ట్ ఆదివారం నుంచి అయినా సరైన ఆరాధన చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి నెక్స్ట్ వారం ఆలోచించేద్దాం.